హాయ్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు తమ్నేల్ చూసే ఉంటారు. ఇది మా పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. టూ లేట్ పోస్ట్, ఎందుకంటే మేము ఇంటెన్షనల్గా వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాము అని అనుకోలేదు. సో ర్యాండమ్గా తీసిన వీడియోస్, ఫొటోస్ కలిపి ఈ వీడియో చేశాము. పిల్లల బర్త్డే కోసం అని చెప్పి అక్క, బావ, మావయ్య, జ్యోతి పిల్లలందరూ ప్రొద్దుటూరు నుంచి 3 days ముందే హైదరాబాద్ రావడం జరిగింది. ఫస్ట్ డే మేము ఐక్యాకి వెళ్ళాము షాపింగ్ కోసం. ఫస్ట్లో పెట్టిన ఫొటోస్ అన్ని ఐక్యాలో తీసినవి. ఆ రోజు నైట్ డ్రైవ్ వెళ్దాము అని పిల్లలు అడుగుతుంటే ఒక 7 to 8 స్కూటీస్ తీసుకొని 10:30కి అలాగా సిటీలో తిరగదామని బయలుదేరాము. సో అక్కడ నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళాము. ట్యాంక్ బండ్ నుంచి చార్మినార్, అబిట్స్లో ఐస్ క్రీమ్ బాగుంటుందంటే అక్కడ పిల్లలని టేస్ట్ చేశారు. నైట్ 1:30 అయింది వచ్చే కొద్దీ. నెక్స్ట్ డే ప్లాన్ యాదగిరిగుట్ట వెళ్ళాలి అని చెప్పి రెడీ అయి కూర్చున్నప్పుడు టీవీలో జగనన్న సాంగ్ వస్తుంటే వింటూ అప్పుడు తీసిన క్లిప్ ఇది. సో వీ స్టార్టెడ్ టు యాదగిరిగుట్టలో త్వరగా అయిపోయింది దర్శనం. త్వరగా అయిపోవడం అంటే ఒక 1/2 hour అంతే పట్టింది. దర్శనం అయిపోతేనే సురేంద్రపురి వెళ్ళాము. సురేంద్రపురి వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది నాకైతే. తర్వాత నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్ళాము. పాపకి డ్రెస్ కొనాలని చెప్పి తరంగి అమీర్పేట్ బాగుండింది కలెక్షన్. అక్కడ ట్రయల్ చేసిన ఫొటోస్ అవి. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇంకా నెక్స్ట్ డే కోసం స్టార్ట్ చేశారు. మసాలాలు వలిసేవాళ్ళు, లైక్ పువ్వులు అల్లేవాళ్ళు, బజ్జీలు తినేవాళ్ళు, అలాగా. నెక్స్ట్ డే రానే వచ్చింది. సో కుకింగ్ ఇంట్లోనే స్టార్ట్ చేశారు. అంతమంది వస్తామని మేము కూడా అనుకోలేదు. చాలా కష్టపడ్డారు ఆ రోజు. చాలా ఐటమ్స్ చేశాము, లైక్ చికెన్ ఫ్రై, చికెన్ పకోడా, మటన్ తలకాయ కూర, మటన్ పులుసు, ప్రాన్స్, కలర్ రైస్, పెరుగు చట్నీ, రసము, వైట్ రైస్, స్వీట్, ఇలాగా చాలా ఐటమ్స్ చేశారు. అన్నీ మావి రాయలసీమ వంటలు, బికాజ్ కడప కాబట్టి, రాయలసీమ కాబట్టి. సో 70 members వరకు వచ్చారు. అండ్ మన ఇంట్లో 10 portions రెంట్కి ఇచ్చాం కాబట్టి 10 portions వాళ్ళు అందరూ వచ్చారు. అండ్ మా ఇంట్లోనే 35 to 40 members అయ్యాం మా ఫ్యామిలీ మెంబర్స్. మోస్ట్లీ మా ఇళ్ళల్లో ఏదన్నా చిన్నపాటి ఫంక్షన్ జరిగినా ఆల్మోస్ట్ 50 members to 60 members అవుతాము. అందుకే మా ఇళ్ళల్లో కుకింగ్ చేయడం అలవాటు వీళ్ళకి, అంతమందికి కూడా. ఇంకా ఎక్కువ బియాండ్ 200 అలా అయితేనే బయట వాళ్ళని కుకింగ్ కోసం పిలుస్తారు. సో నేనైతే ఏం పని చేయలేదు, జస్ట్ వీళ్ళ కోసం ఫోజులు కొడుతున్నాను అంతే. బర్త్డే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు కేక్ కట్ చేసి, ఇద్దరు పిల్లలది ఒకే రోజు బర్త్డే, June 2nd. బట్ ఇద్దరు ట్విన్స్ కాదు. వాళ్ళ అమ్మమ్మకి ఫస్ట్ కేక్ పెట్టారు. తర్వాత ఇంకా అందరితోనూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు వీళ్ళు. కేక్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉండింది. మణికొండలో తీసుకున్నాము, ఎలా ఉంటుందో అనుకొని తీసుకున్నాము. బట్ ఆ అమ్మాయి చాలా అంటే చాలా టేస్టీగా, చెప్పిన దానికన్నా చాలా బాగుండింది కేక్. సో డెకరేషన్ ఏమి ఎక్కువగా చెయ్యలేదు, చిన్నపిల్లలు ఏం కాదు కదా మరి డెకరేషన్ చేసి ఇచ్చేసాను. బట్ బెలూన్స్ పెట్టాలి అని చెప్పి తెచ్చాము. బెలూన్స్ అది పంప్ చేసి పెడుతుంటే బ్లాస్ట్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ బుడ్డ పిల్లలు మాకు ఎక్కువగా ఉన్నారు ఫ్యామిలీలో. వాళ్ళు కూడా ఒక సైడ్ ఊతుంటే ఒక సైడ్ తీసుకుని ఆడుతున్నారు. నన్ను అయితే ఒక ఆట ఆడేసుకున్నారు. లైక్ మదర్ అండ్ చైల్డ్ కన్నా ఫ్రెండ్లా ఎక్కువగా ఉంటాను మా పిల్లలందరితో. అందుకోసమే వీళ్ళందరికీ నేనంటే చాలా లైక్ చేస్తారు నన్ను. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫస్ట్ దేవి లాస్ట్ పిన్ని అక్కడికి వెళ్దాము, అది ఇది అని చెప్పి. సో వీళ్ళు మా అక్క పిల్లలు అందరూ వాళ్ళకన్నా పెద్దవాళ్ళు వాళ్ళని ఆట పట్టేస్తున్నారు కాళ్ళకి ముక్కి. సో సందీప్ ఇక్కడ డ్రైవింగ్ చేస్తాడు, నాకు డ్రైవర్. సో మీకు తెలిసే ఉంటుంది, నా లైవ్ వీడియోస్లో మీరు చెప్తూ ఉంటాను నేను. అండ్ వాడిని ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తాము. ఈయన మా మావయ్య వాళ్ళ వైఫ్, అంటే అమ్మ తమ్ముడి వైఫ్. సో ఇంకా ఇక్కడ వీళ్ళు, నేనేమో అరుస్తూ ఉన్నాను, వీళ్ళు అలా కేక్ రాసుకుంటూ ఉంటే లైక్ కేక్ బాగుంది, అనవసరంగా వేస్ట్ చేయకండి అని. వీళ్ళందరూ మా లోహిత్ స్కూల్ ఫ్రెండ్స్. సముద్రాలని కలలోనైన
గ్రూప్ ఫోటో అవి తీసుకున్న తర్వాత షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ తెద్దామన్నా కూడా టైం సరిపోకపోయింది కాబట్టి ఇవే యూజ్ చేయాల్సి వచ్చింది. శిల్పారామంకి రెడీయా? లెట్స్ గో. సో బర్త్డే ఈవినింగ్ శిల్పారామం వెళ్దామని అడిగారు పిల్లలందరూ. వెళ్ళాము 2 వెహికల్స్లో. నా వెహికల్లో వెనకల సీట్ ఫోల్డ్ చేసి వెనకల డిక్కీలో కూర్చుంటే చాలా మంది పడతాము, అందుకోసమే నేను కూడా అక్కడే వెనకల కూర్చున్నాను. వెనకల మా మావయ్య ఎగతాళి చేస్తున్నాడు, నువ్వేనా కూర్చుంది ఎవరో అనుకున్నాను అని చెప్పి. సో శిల్పారామంకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఫ్యూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అంతే, బర్త్డే సెలబ్రేషన్స్ అప్పటికి అయిపోయాయి ఇంకా ఆ రోజుటికి. దట్స్ ఇట్. Bye bye. Take care.